నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా. నిజంగా సినిమా అయితే నాకు బాగా నచ్చింది. గేమ్ చేంజర్ సినిమా అంటే ఒక ఫ్యాన్ కోసం చెప్పట్లేదు. మీ ఎన్టీఆర్ ఫ్యాన్సే కావాలని మూవీని నెగిటివ్ చేసిన ట్విట్టర్లో అంటున్నారు. చెప్పు తీసి కూడా ఎదలే. నేను ఎన్టీఆర్ ఫ్యానే, కరుడు కట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్. నేను కోసుకుంటే అందరికి రక్తం వస్తుంది, నాకు ఎన్టీఆర్ అని వస్తుంది. సిగ్గు శరం ఉండాలి. ఒక హీరోగా మనం అభిమానించాలా, మన హీరోని ప్రేమిద్దాం, వేరే హీరోని గౌరవిద్దాం. నాకు సినిమా చాలా బాగుంది. గేమ్ చేంజర్ సినిమా ఏం చేసినా అంకేం చెప్తున్నాను కదా. మన ఎదలకు ఎలా ఉండాలంటే ఆ దొంగలు నరికేసినవి, ఆ దొంగతనాలు చేసినవి, ఆ మటలు చేసినవి, ఇలాంటి సినిమాలు కావాలి తప్ప సిన్సియర్గా డ్యూటీలు చేసిన వాళ్ళు ఒక లైవ్ చేపడితే ఎలా ఉంటుంది నాకు నచ్చదు. అంటే ఇప్పుడు ఈ మూవీ పోవడానికి కారణము ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరే టార్గెట్ చేసి మరి నీకెవరు చెప్పాడు? అంటే ఇప్పుడు డిజాస్టర్ ట్రెండ్ చేస్తున్నారు కదా వాళ్ళే ట్రెండ్ కదా. నేను ఎన్టీఆర్ అభిమాని చెప్తున్నాను కదా. సినిమా పోయిందన్న కూడా ఎవడో కళ్ళు మూసుకుని చూసినట్టు సినిమాకి డబ్బులు టికెట్ కొనుక్కుని ఉండొచ్చు, థియేటర్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ థియేటర్లోకి వచ్చి కళ్ళు మూసుకుని ఉంటాడు. అంటే సినిమా తోడు వేరే కదా, ఆడికి ఏ తలపోటు ఏదో ఏంటాడు. ఇప్పుడు ఏం చెప్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావాలని నెగిటివ్ చేస్తున్నారు అంటున్నారు. ఏ ఫ్యాన్స్ చేస్తే చేయండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయరు. నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే రామ్ చరణ్ గారు అంటే మాకు అభిమానమే. కలెక్టర్ గారు ఉన్నట్టు లేదు 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 ఎందుకంటే ఆ కలెక్టర్ గారి సినిమా ఎప్పుడు వచ్చిందండి? నా చిన్నప్పుడు ఎప్పుడు వచ్చి ఉంటుంది, బహుశా 90sలో వచ్చి ఉంటుంది. మరి అప్పటికి ఇప్పటికి మార్పు చాలా మొదలైంది కదా. టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ మించినోడు ఎవరు లేడు. డ్రోల్ ద్వారా ఈ బాక్సులు తీసుకురావడం ఎప్పుడైనా చూందా చూసామా? టెక్నాలజీ వాడతాడు. శంకర్ గారు మార్క్ కనపడింది సినిమాలో. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ లేకపోతే సినిమా ఉంది. అసలు సాంగ్ తీసాడు, అది రేపు ఎల్లుండి యాడ్ చేస్తారు. రామ్ చరణ్ గారు రంగస్థలంలో యాక్టింగ్ మనం చూసాం, ఎంత అద్భుతంగా ఉందో. దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. దానికి తోడు ఎస్ఏ సూర్య గారు ఇరగూడేడు బట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎలివేషన్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సన్నివేశాలు బాగుంది, ఒక మంచి మెసేజ్ ఉంది. ఇంకేం కావాలి సినిమా మీకు? ఆ తొక్కలు దొంగతనం చేసి రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ ఇంటర్వ్యూలో బ్యాంక్ ఇచ్చి పడేసింది బట్టి ఎంట్రన్స్ అన్న. ఇప్పుడు నేషనల్ అవార్డు సుకుమార్ అన్నాడు కదా, రంగస్థలానికి రాలేదు, గేమ్ చేంజర్కి వస్తుంది అన్నాడు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది ఈ మూవీలో. పర్ఫార్మెన్స్ అవుతుంది. నేషనల్ అవార్డు వస్తుంది తర్వాత పక్కన పెడితే పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. కానీ శంకర్ గారు ఇంకా గట్టిగా వాడాలండి మనోడిని. ఎవరన్నా చరణ్ గారు ఇంకా వాడుకోవాలి. రంగస్థలంలో సుకుమార్ ఎలా వాడేసాడు, ఆ లెవెల్లో వాడాలి ఇంకాను. కానీ అందరికీ న్యాయం చేయాలి కాబట్టి శంకర్ గారు మార్క్ ఉంది. ఇప్పుడు భారతీయుని దృష్టిలో పెట్టద్దు. భారతీయుడు అది వేరే లెవెల్ సినిమా, ఇది వేరే లెవెల్. అంటే చాలామంది ఇందాక అంటున్నారు ఒక 3-4 సినిమాలు కలిపి సినిమాలు తీసి అంటారు. ఆ 3-4 సినిమా పేర్లు చెప్పండి ఒకసారి చూద్దాం. ఏ సినిమాకి ఈక్వల్ ఉందో చెప్పమని చూద్దాం. ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుందన్న. ఒక సినిమా అభిమానిగా నేను చెప్తున్నాను, ఒక ఎన్టీఆర్ అభిమాని నేను. కానీ నాకు కూడా సినిమాలు అంటే ఇష్టమే కదా, చూస్తున్నాం కదా. ప్రతిదీ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు వచ్చండి.